జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ గారు అందరూ ఈ రాష్ట్రంలో జిల్లాకి ఆయన టూర్ పెట్టుకొని తిరుగుతున్నటువంటి క్రమంలో నెల్లూరు జిల్లా కూడా ఈరోజు రావడం జరిగింది. ఈ వేదిక డెవలప్మెంట్ కొరకు బీసీ సమస్యల మీద చైతన్యం చేయడానికి ఈ జిల్లాలో ఇదిగా ఆయన తిరుగుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. చాలా సంవత్సరాల నుంచి దాదాపు 18 సంవత్సరాల నుండి ఆయన అనర్గళంగా మొత్తం రాష్ట్రం అంతా కంబైన్డ్ రాష్ట్రంతో సహా బీసీ ఆర్గనైజేషన్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి తిరుగుతూ ఉన్నటువంటి నాయకుడు ఆయన. జాతీయ స్థాయిలో కూడా ఒక జాతీయ సంఘాన్ని కూడా స్థాపించి జాతీయ స్థాయిలో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఏమీలతో పెద్ద గౌతమ్ రత్న గారితో కానివ్వండి, లేక కొండా లక్ష్మణ బాబూజీ గారితో కానివ్వండి, కేఈ కృష్ణమూర్తి గారితో కానివ్వండి, మొత్తం ఈ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావులు పెద్ద బీసీ నాయకులతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. ఈ 24 గంటలు ఈ బీసీల యొక్క అభివృద్ధి కోసం, బీసీల యొక్క చైతన్యం కొరకు ఆయన 24 గంటలు ఆలోచిస్తూ పాల్పడుతూ తిరుగుతూ ఉండడం చూస్తే ఆయన మేము అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ఆయన లాంటి నాయకుడు అక్కడక్కడ నలుగురు తాను బీసీలకు చైతన్యం రావడంలో సమస్య కాదు. అయినా ఇంకా కూడా ఆయన ఈ బీసీ చైతన్యం తీసుకురావడానికి చైతన్యం అని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగానే రేపు జూన్ 3వ తేదీ నాడు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మన కరుణానిధి గారి జయంతి సందర్భంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆధ్వర్యంలో సెలబ్రేట్ చేయడానికి ఆయన ఏర్పాటు చేసి ఆ క్రమంలో బీసీ లీడర్లందరూ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళకి పిలుపునిచ్చి వాళ్ళందరూ కూడా ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఆనందిస్తున్నాం. మేమందరం కూడా లోకల్గా బీసీ లీడర్లుగా ఉండి మేమందరం కూడా చాలా ఆనందంగా ఉంది మాకు. తప్పనిసరిగా జూన్ 3వ తేదీ నాడు జరిగేటటువంటి కరుణానిధి గారి యొక్క జయంతికి అందరూ హాజరవుతాము. ఇక్కడి నుంచి కూడా భారీ సంఖ్యలో జనాలు సమీకరణ చేసి హాజరు కాగలమని మేమందరం కూడా ఆశపడుతూ ఉన్నాం. అయితే ఈ బీసీలు అని నెల్లూరు జిల్లాలో కూడా అనేక బీసీ సంఘాలు వచ్చేసాయి. రాష్ట్రంలో కూడా బీసీ సంఘాలు బీసీ సంఘం వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి రాజకీయ నాయకుల ప్రోత్సాహం కూడా ఉంది. ఎవరికి వాళ్ళు నా బీసీ సంఘం అని ఏ నాయకుడు ఆ నాయకుడు బీసీలు నలుగురు పెట్టుకొని ఆయన ఒక సంఘంలాగా ఏర్పరచుకొని ఈ బీసీలని అణగదొక్కేటటువంటి క్రమంలో తెలియకుండా, అర్థం కాకుండా వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి బీసీ నాయకులకే వాళ్ళు ఎందుకు ఆదరిస్తున్నారు, ఎందుకు రాబడుతున్నారు, ఇది కూడా వాళ్ళకు కూడా తెలియకుండానే అణిచేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. బీసీ సోదరులందరూ కూడా మనం చేస్తున్నాం. కళ్ళు తెరవండి బీసీలారా. బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా కలుపుకొని మొత్తం బలహీన వర్గాలందరూ కూడా కళ్ళు తెరిచి మన మీద ప్రేమతో, ఆదరణతో, అభిమానంతో మనల్ని సంఖ్యలో ఎక్కించుకోవడం లేదు. బీసీ నాయకులు ఎవరు కూడా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ వాళ్ళ అవసరం కోసం మన సైడ్ చూస్తున్నారు. వాళ్ళ అవసరాల కోసం మనకు అర్థం కాకుండా మనం ఏదో పాపం మంత్రి గారు నన్ను బాగా ప్రేమిస్తున్నాడు, ఎమ్మెల్యే గారు నన్ను బాగా చూస్తున్నారు అని అనుకునేటటువంటి ఇది మన మైండ్లో కలిగించే విధంగా కలిగించి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని గ్రహించి బీసీలుగా చైతన్యవంతులై బీసీలుగా ఒక వివేకంతో కరుణానిధి లాంటి వాళ్ళని చైతన్యాన్ని చూసుకుని బీసీ రాజ్యాధికారం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. బీసీలు రాజ్యాధికారంలో భాగం తీసుకొని డిమాండ్ చేసి రాజ్యాధికారంలో ఎప్పుడైతే భాగం తీసుకొని వస్తారో బీసీలకి రాజ్యాధికారం ఏ రోజైతే వస్తుందో ఆ రోజే సరైనటువంటి న్యాయం జరుగుతుంది బీసీలకి. లేకపోతే ఈ ఎలకాలం ఇంకా కూడా స్వాతంత్రం వచ్చి దాదాపు 7 పదులు దాటినా కూడా మనం ఇంకా అక్కడే ఉంటాం కూడా. అందువల్ల దయచేసి మొత్తం దీని ప్రెస్ సోదరులు కూడా మీరు గ్రహించి మీరు మామూలుగా బీసీ ఉద్యమానికి ఊతం ఇవ్వాల్సినటువంటి
అవసరం ఎంతైనా ఉందని నేను మనం చేస్తున్నాం. బీసీ చైతన్య వేదిక అధికార ప్రతినిధి శ్రీమతి దుర్గంపాటి పద్మజ గారి ఆధ్వర్యంలో నెల్లూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన బీసీ చైతన్య వేదిక పత్రికా విలేకరుల సమావేశానికి చేసినటువంటి బీసీ చైతన్య వేదిక ముఖ్య సలహాదారులు బోదాటి రాధాకృష్ణ గారు, నా పేరు వీరవల్లి శ్రీనివాస్, బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడిని. అదేవిధంగా ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ నుంచి ఉన్నటువంటి భాస్కర్ గౌడ్ గారు, అదేవిధంగా శ్రీకుమార్ గారు, మన చంద్రశేఖర్ గారు, అదేవిధంగా పెద్దలందరూ కూడా బీసీ చైతన్య వేదిక తరఫున మేము ఉమాభివందనాలు తెలుపుతున్నాం. ఈరోజు ముఖ్యంగా బీసీ చైతన్య వేదికలో ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పడిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూన్ 3వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బహుజన నాయకుడు పెరియార్ వారసుడైనటువంటి కరుణానిధి గారి జయంతి సందర్భంగా బహుజన మాట బహుజన బాట సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటులో భాగంగా ఈరోజు మేము ఇక్కడికి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న తిరుపతిలో చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మేము ఈ జయంతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే బహుజనులకు రాజ్యాధికారం వైపు నడిపించే దిశగా మేము ఈ బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో 2008 నుండి కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తుందో ఆ రక్షణ చట్టాన్ని ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఇప్పటికి కూడా బీసీల రక్షణ చట్టం ఏర్పాటు చేయకపోవడం అనేది దురదృష్టకరం. వెంటనే ఈ కూటమి ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జనగణనలో కులగణన అంటే సమగ్ర కులగణన ఆల్రెడీ చేపట్టారు, కానీ దాంట్లో ఇంకా క్లారిటీ రాలేదు. కులాల వారీగా బీసీ కులాల వారీగా జనాభా లెక్క తీయాలని మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేశాం. దానికి సంబంధించి మార్చి 14, 2024న తాడేపల్లిగూడెంలో కూడా మేము జనగణనలో సమగ్ర కులగణన జరగాలని బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ సెన్సెస్లో బీసీలు కూడా కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని ఏదైతే ఎస్సీ ఎస్టీలకు కులాల వారీగా జనాభా లెక్కలు తీస్తున్నారో అదేవిధంగా మాకు కూడా తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి మోడీ గారు బీసీలకే ఎన్నుకోటు పోటు పోరుస్తున్న పరిస్థితి మనందరం గమనించాలి. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు లాంటి మహానాయకులు ఎందరూ గత 40 సంవత్సరాల నుంచి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలి, మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని ఎంతోమంది మాతో పాటు ఎంతోమంది బీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించకుండా ఎవరూ అడగనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చి దాంట్లో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకుండా మహిళలకు రిజర్వేషన్ కల్పించడం అనేది బీసీలకు చేసిన అతిపెద్ద ద్రోహంగా మోదీ గారిని మేము అంటున్నాం. ఎందుకంటే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటేనే సబ్ కోటా కేటాయించకుండా ఎవరు అడగని వాళ్ళకి మహిళా సబ్ కోటా కేటాయించకుండా బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా 100కి 85% ఉన్నటువంటి బీసీలు, అదేవిధంగా 10% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఈ దేశంలో ఉంటే 100కి 85%గా ఉన్నటువంటి బీసీలు, అందులో సుమారు మేము బీసీలు 56% ఉంటే మాకు కేంద్రంలో 25%, రాష్ట్రంలో 20% రిజర్వేషన్ కల్పించారు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని దొడ్డిదారిన మోదీ గారి ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండానే 1-2 రోజుల్లో దాన్ని చట్టం చేసి ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించడం అనేది బీసీలకు చేసిన తీవ్రమైన ద్రోహం. ఎందుకంటే ముందుగా మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు బీసీ చైతన్య వేదిక రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సమావేశాలని ఏర్పాటు చేస్తూ ఈరోజు నెల్లూరుకి విచ్చేసిన జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాసన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. విషయం ఏంటంటే ఈరోజు భారతదేశంలో 85% ఉన్న బహుజనుల ఓట్లు వేయించుకుంటూ అధికారంలోకి వస్తున్న
ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలు గెలిచి సీట్లలో కూర్చున్న తర్వాత ఎక్కడ కూడా వాటి ఉనికే లేకుండా పోవడం. మన బహుజనులకి ఈరోజు భారతదేశంలో ఒక స్ఫూర్తి తమిళనాడునే తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ బహుజన నాయకత్వమే జరుగుతుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ వచ్చే నెల 3వ తారీఖు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో మన కరుణానిధి గారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా బహుజనులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేస్తూ మన ఒక డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మన బహుజనులకి జనగణన, మనకి రాజ్యాధికారం, సామాజిక గౌరవం, విద్యా ఉద్యోగ ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మెరుగైన విషయాలని ఈ ప్రభుత్వాలు తీసుకొస్తారా, లేదనుకుంటే వీళ్ళ సీట్లని కూల్చే ప్రయత్నం మేము కూడా చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ దిశగానే అగ్రకులాలు గెలిచేంత వరకే చెప్పే ఈ మాటలు పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్నాయి కానీ బహుజనుల భవిష్యత్తులో ఎక్కడ కూడా మచ్చుక కూడా ఒక మెరుగైన పరిస్థితిని తీసుకురావడం లేదని చూస్తూ ఉన్నాం. అందుకనే మేమెంత, మా సీట్లు ఎంత అనే దానిలో మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ అగ్రకుల పార్టీలకి మీ జెండాలు మోసేదానికే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఉపయోగించుకుంటున్నారు. మీరు గెలిచిన తర్వాత మీ అగ్రకులంలో ఉన్న మీ వారసత్వాలని అధికారంలోకి తీసుకొస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా చూస్తూ ఉపేక్షించేది లేదని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇన్నాళ్ళు స్వతంత్రం వచ్చిన ఈ 78 సంవత్సరాలు మీకే అధికారాన్ని కట్టబెట్టాం, మేము మీకు ఊడిగలు చేస్తూ ఉన్నాం. ఇక అట్లాంటి విషయాలకి కాలం చెల్లిందని కూడా బీసీ చైతన్య వేదిక ద్వారా తెలియజేసుకుంటూ రేపు 3వ తారీఖు బీసీ చైతన్య వేదిక నిర్వహిస్తున్న ఈ మహా సభని మన జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలి. అలాగే మన రాజ్యాధికారానికి తమిళనాడుని స్ఫూర్తిగా తీసుకుంటూ ఏదైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే గారు, కాన్షీరామ్ గారు, పెరియార్ గారు వీళ్ళ వారసత్వం మనం కాబట్టి మన రాజ్యాధికారం కోసం అందరం చెయ్యి కలిపి జయప్రదం చేసి బహుజన రాజ్యాధికారాన్ని చూసే దిశగా అడుగులేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు.